ఎవ్రీ బ్లడీ థింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఈ వార్లో నేనొక్కడే నా ఆర్మీ. ప్రతిరోజు మీతో ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు ఎంత నరకం అనిపించానో తెలుసా నీకు? ఆ బ్రహ్మ విషయంలో నువ్వు నన్ను వెపన్గా వాడుకున్నావు. సీఎం అవడానికి నేను నిన్ను వెపన్గా వాడుకున్నాను. ఇట్స్ మ్యూచువల్. సత్య, మంచిగా బ్రతకడం కంటే మంచోళ్ళ నటించడం చాలా కష్టం. ఐ డిడ్ మై బెస్ట్. మా ఇంట్లో అన్నం తిని మీ ఇంట్లో అన్నం తిని కంప్లీట్ చేయి. మీ ఇంట్లో అన్నం తిన్నది నేను ఒక్కడినే. నువ్వు నా ప్రేమ తిన్నావు. మీ చెల్లి డ్రగ్స్ తింది. మీ నాన్న విషం తిన్నాడు. ఎస్, నేనే ఇచ్చాను. మీ కంక్లూజన్ చెప్పారు కదా, నా కన్ఫెషన్ కూడా వినండి. మీ చిన్న కూతురు జాన్వి PKR अमर रहे. సత్య, నువ్వు ఎప్పుడు అంటుంటావే నీ లైఫ్లో వాక్యూమ్ క్రియేట్ అయినప్పుడల్లా నేనే ఫీల్ చేశానని. ఆ వాక్యూమ్ క్రియేట్ చేసిందే నేను. బేసికలీ మీ ఫ్యామిలీ మొత్తం నా కోసమే పుట్టారనుకుంటా. నేను సీఎం అవడం కోసం. జాన్వి సిటీలో ఏ డ్రగ్ పెడ్లర్స్తో మాట్లాడింది, ఎవరితో కాంటాక్ట్లో ఉంది, అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ చాలు కదా. నార్కోటిక్స్ కేసులో మినిమం 6 years. లేదు నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయా అది ఇదంటే చెప్పు, ఇట్స్ ఓకే. మీ నాన్ననే చంపినున్నాయి. నువ్వు మీ చెల్లి పెద్ద లెక్క కాదు. కాకపోతే మరి ఫ్యామిలీలో అందరినీ చంపిన క్రెడిట్ నాకు. ఇప్పుడు నీ లైఫ్లో క్రియేట్ అయిన వాక్యూమ్ ఫిల్ చేయాలన్నా నేను తప్ప నీకెవ్వరూ లేరు. హోప్ యూ అండర్స్టాండ్ దాట్. ఇరవై ఏళ్ళుగా ప్రశాంతంగా ఉన్నాను, కానీ నా మనశ్శాంతి పాడు